మందకృష్ణ మాదిగను విమర్శిస్తే సహించేది లేదని టీఎంఆర్పీఎస్ అధ్యక్షుడు బొట్ల భిక్షపతి మాదిగ అన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను విమర్శిస్తే మాదిగ సమాజం చూస్తూ ఊరుకోదని టీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల భిక్షపతి మాదిగ అన్నారు. మంగళవారం హన్మకొండలోని బాలసముద్రంలో గల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భిక్షపతి మాట్లాడుతూ మాదిగల కొరకు 30 సంవత్సరాలు మాదిగ అస్తిత్వం కొరకు పోరాటం చేసిన వ్యక్తి మందకృష్ణ మాదిగ అని అన్నారు. అలాంటి వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడితే ఎవరు ఊరుకోరని, అమ్ముడుపోయిన వ్యక్తులు మాత్రమే అటువంటి మాటలు మాట్లాడతారని అన్నారు. ఇప్పటికైనా నిజం తెలుసుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ధర్మరాజు, మూర్తి, సందీప్, కట్లస్వామి, రాజు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఎంఆర్పీఎస్ నుంచి రాష్ట్ర కమిటీ నుంచి కృష్ణమాదిగ ఎంఆర్పీఎస్ కృష్ణమాదిగ మద్దతుగా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. వాస్తవంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటిదంటే ఇవాళ కొంతమంది ఏళ్ల మీద లెక్క పెట్టుకునే మంది మాదిగ నాయకులే వాళ్ళ మోత్పల్లి నరసింహులు కావచ్చు, లేకపోతే జయరాజ్ అనేటోడు పాత ఎంఆర్పీఎస్ నాయకుడు, కొంతమంది చిల్వలు పల్వలు చేసి కృష్ణమాదిగను బదనాం చేయడం జరుగుతుంది. అది సరైన పద్ధతి కాదని మేము తెలంగాణ ఎంఆర్పీఎస్ నుంచి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా ఈ యూట్యూబ్లలో వాడు సతీష్ మాదిగ అనేటోడు ఇక్కడ మన వరంగల్ జిల్లాలోనే మాతో తిరిగినాడు. వాడు ఒట్టి పిరికోడు వాడు. వాస్తవంగా ఇక్కడ వరంగల్ జిల్లాలో జరిగిన సంఘటన కృష్ణమాదిగ మీద పీపుల్స్ వారు దాడి చేసిందనే సంఘటన మీద అతనికి తోక తెలియదు, తలకాయ తెలియదు. ఆయన మీద దాడి చేయడానికి కారణం ఏంటిదంటే చెప్పుడు మాటలతో దాడి చేయడం జరిగింది కృష్ణమాదిగ మీద. అప్పుడు మేము ప్రజెంట్ ఆయనను తీసుకుపోయి హాస్పిటల్ అడ్మిట్ చేసినాము. ఆయన సామాజిక సమస్యల మీద పోరాటం చేస్తున్నాడు కాబట్టి మేము తెలంగాణ ఎంఆర్పీఎస్ నుంచి మద్దతు ఇస్తున్నాం. వాస్తవంగా తెలంగాణ ఎంఆర్పీఎస్ ఎందుకు పుట్టింది అంటే అప్పుడు తెలంగాణ పోరాటంలో ముఖ్యంగా తెలంగాణ పోరాటంలో తెలంగాణకు మద్దతుగా మేము ముందుకు వచ్చినాం. అప్పుడు 2011లో తెలంగాణ ఎంఆర్పీఎస్ అని పెట్టినాం. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఏది వచ్చింది రాంది అనేది కాకుండా ఏదైతే న్యాయబద్ధంగా ఉంటుందో, ఏదైతే సామాజికంగా ఉంటుందో దానికి మద్దతు ఇవ్వాలని అనుకుంటున్నాం. ఇవాళ కృష్ణమాదిగ కూడా సామాజిక పోరాటం చేస్తాడు కాబట్టి ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తాడు కాబట్టి ఆయనకు మద్దతు ఇస్తున్నాం. మేము ఆయనకు దగ్గర, ఆయన మాకు దగ్గర అనేది కాకుండా మేము ఇవాళ తెలంగాణ ఎంఆర్పీఎస్ అయినా కూడా మేము ఆయనకు మద్దతు ఎందుకు ఇస్తున్నామంటే ఆ కృష్ణమాదిగ అంటేనే సమాజానికి అవసరం. కృష్ణమాదిగ అన్నట్టయినా సమాజానికి అవసరం. సమాజానికి ఎందుకు అవసరం అంటే వాస్తవంగా ఇవాళ లక్షల మంది ఆరోగ్యశ్రీ అమలైతుంది, లక్షల మంది ప్రమోషన్ల రిజర్వేషన్ ఆయన నాయకత్వంలోనే, తర్వాత వికలాంగుల పెన్షన్ ఆయన నాయకత్వంలో. ఇవాళ వర్గీకరణ పోరాటం కూడా వాస్తవంగా కొంతమంది సీనియర్ ఎంఆర్పీఎస్ నాయకులు వివిధ పార్టీలలో ఉండి ఇప్పుడు మేము కొట్లాడినాం, మేము చేసినాం, మా పరిస్థితి ఏంది అనేది చాలా తప్పు. ఇవాళ ఇప్పటి వరకు ఈ వర్గీకరణ సుప్రీంకోర్టులో అయ్యే వరకు మరి కృష్ణ